సర్వీస్ సెంటర్లో ఉన్నాం, అందుకే కొన్ని మాటలు బలంగా వచ్చి అలా హృదయాన్ని అలపించుకుంటాయి. కొన్నిసార్లు నీలో ఉన్న పాత స్వభావాలన్నీ తీసేసుకోవాల్సి వస్తుంది. నవీన స్వభావం, నూతన స్వభావంలోని మనం రావాలి. ఎందుకని నువ్వు ఇంటికి వెళ్ళిన కాడి నుంచి నీ ప్రవర్తన మారాలి, ఇంటికి వెళ్ళిన కాడి నుంచి నీ మాదిరి మారాలి, ఇంటికి వెళ్ళిన కాడి నుంచి మన విధానం ఏమండి. ఎక్కడో దేవుణ్ణి, ఎక్కడో పరలోకంలో ఉన్న దేవుణ్ణి నీ రూపంలో సమాజానికి చూపించాలి. అది దేవుని సేవకుని యొక్క ప్రయాస. ఆ రోజున హాస్పిటల్లో కూర్చుంటే లోపల క్లినిక్లోని తీసుకెళ్ళి ఒక పేషెంట్ని డాక్టర్ క్లీన్ చేస్తాను. ఆ డాక్టర్ క్లీన్ చేస్తున్నటువంటి సమయంలో ప్రియులారా, ఆ పేషెంట్ బిగ్గరగా కేకలేస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? సంథింగ్ ఏదో షుగర్ వచ్చి ఆ పుండు పెద్దదైందో ఏమైందో కానీ ఆ పుండుని అంతటినీ కూడా ఆ షాక్ పెట్టి ఏం చేస్తా ఉన్నాడు, క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఆ స్పిరిట్ వేసినప్పుడు కూడా ఎలా అనిపిస్తుంది? మంటగా అనిపిస్తుంది. ఆ 5 నిమిషాలు చాలా చాలా కష్టతరంగా ఉంటుంది ఆ పేషెంట్కి కదా. పెద్ద ఆపరేషన్లకి చిన్న దానికి కూడా మొత్తం ఇవ్వకూడదు, ఎందుకంటే ఇవ్వకూడదు మన దేహానికి. ప్రతి దానికి కూడా పెద్ద ఆపరేషన్స్కి మొత్తిస్తారు మనల్ని, కోసి ఏమన్నా చేసేప్పుడు లోపల. కానీ చిన్న క్లినిక్లకి ఏం చేస్తూ ఉంటారు, ఆ షాక్ పెట్టి బ్లేడ్ పెట్టి కోసి ఆ స్పిరిట్ వేసి చేస్తారు. ఆ సమయంలో చాలా బాగా అనిపిస్తుంది. అలాగే దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు మన కోసం ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రియులారా దేవుడు చాలా హెచ్చరికలు ఇచ్చాడు. ఇజ్రాయెల్ ప్రజలైన వారికి, అబ్రహాము గారికి ఎన్నో రీతులుగా హెచ్చరికలను ఇచ్చుకుంటా వచ్చాడు ప్రియులారా. ఈనాటికి కూడా దేవుని యొక్క హెచ్చరిక మన చెవిన వినబడతానే ఉంది. కారణం ఏంటో తెలుసా? మనల్ని పాడు చేయడానికి అపవాదిగాడు ఎన్నో ప్రయత్నాల్లో, ఎన్నో ఊరుల్లో, ఎన్నో ఉచ్చులేసుకుని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒక రోజున యేసుప్రభువు వారు ప్రయాణం చేస్తా ఒక రోజున యేసుప్రభువు వారు ప్రయాణం చేస్తా ఒక ప్రాంతానికి ఆయన వెళ్ళారు పడవ దాటుకుని. మన మార్కు సువార్త 5వ అధ్యాయంలోని కనుక మనం వెళ్తే అక్కడ వారు సముద్రమునకు గెరాసేన అనేటువంటి ప్రాంతానికి ప్రభువారు ఆయన శిష్యుల్ని తీసుకుని వెళ్ళారు. ప్రియులారా, మార్కు సువార్త 5వ అధ్యాయం నుంచి కనుక చూస్తే మనకి కనబడుతుంది. సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేది. వాడు సమాధులలో ఏం చేస్తాడంట? మనడు ఇక్కడ నివాసం చేస్తాడు. ఎవడనో వారిని బంధింపలేకపోయాను. పలుమారు వారి కాళ్ళను చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేశాను గనుక ఎవడో వారిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగళ్ళను రాళ్లతో బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది చూడండి. ఎల్లప్పుడూ రాత్రి పగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయచు తను రాళ్లతో గాయపరుచు నుండెను. చూడండి ఇక్కడ ఏమని ఇక్కడ రాయబడి ఉందంటే ఇక్కడ ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత పాపం యేసుప్రభువు ఎప్పటి నుంచో ఆయనకి అంతా తెలుసు కదా, దేవుడికి అంతా తెలుసు, అవునా కదా? దేవుడికి మీ గురించి తెలుసా? నేను చర్చికి వచ్చినా చర్చికి రాకపోయినా మీరు ఎక్కడున్నా ప్రతి ఒక్కళ్ళ గురించి దేవుడికి తెలుసా తెలియదు? చెప్పండి. మీరు ఏం ఆలోచిస్తున్నారో దేవుడికి తెలుసు. ఇప్పుడు 2వ నిమిషంలో మీకు ఎలాంటి ఆలోచన వస్తుందో కూడా దేవునికి, నాలో తలంపు పుట్టని క్రితమే ఆయనకి తెలుసు అని దావీదు భక్తుడు పలికాడు. కాబట్టి యేసుప్రభువు ఆయన శరీరధారిగా ఉండి సేవ చేస్తున్నటువంటి దినాల్లో ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు. అది గెరాసేనుల యొక్క ప్రాంతం. యేసుప్రభువు వెళ్ళినటువంటి ప్రదేశం కూడా ఎలాంటి ప్రదేశం? ఒక సమాధుల దొడ్డి దగ్గరికి ఆయన వెళ్తా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు కూడా మన హృదయం గుండా దేవుని వాక్యాన్ని ఆయన తీసుకుని వెళ్తా ఉన్నాడు. దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన వాక్యం మనకి వినబడినప్పుడు కొన్నిసార్లు మన మనస్సు కూడా కలవరపడుతూ ఉంటుంది. కొన్నిసార్లు మన ఆలోచన కూడా కలవరపడుతూ ఉంటుంది.
కొన్నిసార్లు మన హృదయం కూడా కలవరపడతా ఉంటుంది. యేసు ప్రభువు ఆ ప్రాంతానికి సమీపించినప్పుడు ఈ యవనస్తుడు కూడా కలవరపడ్డాడు. యేసుకి ఆయన ఎదురొచ్చాడు. ఎందుకని? ఆయన వచ్చాడా? ఆయనలో ఉన్నటువంటి దురాత్మ ఆయన నడిపించిన యేసు దగ్గరికి. చెప్పండి ఏమండి, ఈ యొక్క వ్యక్తి గురించి, యవనస్తుడి గురించి ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, అతని యొక్క పరిస్థితిని ఇక్కడ చాలా మంది అదుపు చేయడానికి ప్రయత్నం చేశారంట వారు. ఏమండి, చేతికి సంఖ్యలు వేశారు, కాళ్ళకి సంఖ్యలు వేశారు. కానీ మనవాడు ఏం చేస్తా ఉన్నాడు? దాన్ని తుత్తునీలుగా అంటే మొక్కలు మొక్కల కింద చేసాడు పిల్లల. ఎందుకని? మనకి కొన్ని పదాలు తెలుసు. 2 in 1, 3 in 1, 4 in 1, 5 in 1 తెలుసా తెలియదు. మనోడు 2000 in 1 మనోడు, 2000+in 1 మనోడు. అంటే మనవాళ్ళు ఎన్ని ఉన్నాయి? 2000 కంటే పైనే ఉన్నాయి ప్రియులార. అక్కడ ఆ యవనస్తుడి యొక్క పేరు అక్కడ ప్రస్తావించబడలేదు. కానీ ఆ యవనస్తుడి గురించి ఇక్కడ ఏమని రాయబడిందంటే, నీ పేరేమి అని ఇక్కడ ప్రభువారు అడిగారు ప్రియులార. కొన్నిసార్లు ఎవరికైనా దురాత్మ పడినప్పుడు దేవుని సేవకులు కూడా అడుగుతారు ఒక ప్రశ్న, నీ పేరేంటి? ఎందుకంటే ఆ సమయంలో ఆ లోపల ఉన్నటువంటి దురాత్మ చేత నడిపించబడుతున్నారు కాబట్టి వారు ఆ పాత పేర్లు కొన్ని ఆ పేర్లు చెప్తా ఉంటారు. అది సేవకులకి బాగా తెలుసు. ఒక రోజున దానిలే గారు కూడా ఉద్యోగ కోటాలు ఏర్పాటు చేస్తే అక్కడికి ఒక ప్రాంతం దేవునికి ఒక వ్యక్తి వచ్చారు. అక్కడ కొంతమంది నాస్తికులు, ఆ ప్రాంతంలో కొంతమంది నాస్తికులు తిరుగుతూ ఉండేవారు. ఆ నాస్తికులు తిరుగుతున్నటువంటి ఆ సమయంలో ఈ యొక్క కూటాల్ని ఏవైనా సరే ఆపేయాలి, ఇక్కడ దేవుని పరిచర్య జరగకూడదు, ఇక్కడ దేవుని సేవ జరగకూడదు అనేటువంటి ఆలోచనతో ఆ నాస్తికులు, ఒక యవనస్తుడు, ఒక నాయకుడు ఎవరిని బయలుదేరి అక్కడ ఆ ప్రయత్నం చేశాడు. సరే, దానిలే గారు కూడా ప్రార్థన చేసుకుని ఉద్యోగ కోటాలకి నేను వెళ్తున్నాను ప్రభువా, నాతో మాట్లాడు అని ప్రార్థన చేసుకుని ఇంటికాడి నుంచి బయలుదేరారు. చాలా గొప్ప దేవుని సేవకులు ప్రియులారా. తన యవన కాలాన్ని ఎంత పరిశుద్ధంగా కాపాడుకున్నారో, ఎలాంటి ఉద్యమాన్ని చూశారో. మన ప్రాంతంలో ఆంధ్ర, తెలంగాణ, ఏమండి తమిళనాడులో, మన భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ఎంతో ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప ఉద్యమకర్త ప్రియులారా. ఆ దేవుని సేవకుడు ఆయన ఏమండి ప్రార్థన చేసుకుని బయలుదేరుతున్నప్పుడు దేవుడు ఆయనకి ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. లోక సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలోని కనుక వెళ్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి ప్రియులారా, దేవుని సేవకులకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన సాతాను మెరుపువలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. బైబిల్ అంతట్లో గల అత్యంత శక్తివంతమైనటువంటి మాట లోక సువార్త 18-19 అని దానిలే గారు చెప్పారు. ఎందుకని? వాడు పడద్రోయబడ్డాడు. పడద్రోయబడిన వాని యొక్క స్వభావాలు ఈ రోజున మనుషుల్లో కనబడతా ఉంటాయి. పడద్రోయబడిన వాడి యొక్క ఆలోచనలు మనుషుల్లో మిగులుతూ ఉంటాయి. పడద్రోయబడిన వాడు ఈ రోజున మనుషుల్ని పడద్రోయడానికి, నన్ను పడద్రోయడానికి ఎన్నో రీతులుగా ఏవండి వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఈ రోజున సమాజాన్ని చూస్తే ఎన్ని రీతులుగా అపవాది వాడి ప్రయత్నాలు కనబడతా ఉంటాయి. అంటే మన శరీర ఇచ్చల్ని రెచ్చగొడుతూ ఉంటాడు, మన ఆలోచనల్ని రేపుతూ ఉంటాడు, మనలో కలవరాన్ని, ద్వేషాన్ని రేపుతూ ఉంటాడు. ఏవండి, సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అన్న ఒక్క మాట ప్రియులారా సౌలులో ద్వేషాన్ని నింపిందంటే. వాస్తవానికి దావీదుని సౌలు తరుముతున్నాడా, లేదంటే సౌలులో ఉన్నటువంటి ద్వేషం సౌలు తరుముతా ఉందా? ఈర్ష్య ప్రియులారా, సౌలు తరమట్లేదు, సౌలు తరమబడతా ఉన్నాడు. అది గ్రహించాలి. సౌలు దావీదుని తరుముతున్నానని అనుకుంటున్నాడు. కాదు ప్రియుల, సౌలు ఈర్ష్య చేత తరమబడతా ఉన్నాడు. దావీదుని కాపాడడానికి దేవుడు ఉన్నాడు. దావీదుని కాపాడడానికి ఆయన భక్తి ఉంది, ఆయన నీతి ఉంది. ఏవండి, ఆయన ఎన్నో పరిస్థితుల్లో కాపాడబడ్డాడు. ఏవండి, సౌలు నుంచి దేవుడు అతన్ని రక్షించాడు. కానీ వాస్తవానికి సౌలు గ్రహించలేకపోయాడు. దేవుడు అతనికి అధికారాన్ని ఇచ్చాడు, దేవుడు బలాన్ని ఇచ్చాడు, దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలకి మొట్టమొదటి రాజుగా అతన్ని చేశాడు. కానీ
దానంతటినీ కూడా పక్కకి దోసేసి ఏమండి ఒక్క మాట, కొన్ని సందర్భాల్లో మన చెవున ఒక్క మాట పడగానే ప్రియులారా అది నిజమో అబద్ధం మనకు తెలియదు, కానీ మనలో కొన్ని ఆలోచనలు అపవాది రేపుతూ ఉంటాడు, మన స్వభావాన్ని పాడు చేస్తూ ఉంటాడు. ఏమండి అవ్వ దగ్గరికి కూడా వచ్చి ఇది నిజమా అని పలకగానే డౌట్గా పలికాడు, అవునా కదా? ఇది నిజం, దేవుడు చెప్పాడు ఆల్రెడీ. దేవుడు చెప్పిన తర్వాత కూడా ఇది నిజమా అనేసరికి ఏమండి అపవాది యొక్క స్వభావం ప్రియులారా అవ్వలో దూరింది. అపవాది ఎప్పుడు మనలో దూరతాడో తెలుసా? సందేహించినప్పుడు. మనం ఒక వ్యక్తి మీద ఎవరి మీదైనా సరే సందేహపడ్డామా, ఎవరి మీదైనా సరే ఆలోచన పెరిగిందా, స్లోగా అపవాది ఏం చేస్తూ ఉంటాడు, నీలోనికి దూరి నిన్ను పోటీ చేస్తూ ఉంటాడు. ఏమండి సౌలు తన ఈర్ష తన ద్వేషం ఏం చేసిందో తెలుసా? ఒక దినాన్న ఆయన కత్తి తీసుకొని ఆయన ఏం చేశాడు, పొడుచుకొని చనిపోయాడు. లోకం కూడా అలాంటిది ప్రియులారా. నీ శరీర ఇచ్చ కూడా ఏమండి నీ పాపం కూడా ఒక దినాన నిన్ను తీసుకెళ్ళి ఏం చేస్తుందో తెలుసా? ఏమండి నీ జీవితాన్ని ఏం చేస్తుంది, నరకం వైపు తీసుకెళ్ళి అలా తోసేస్తుంది ప్రియులారా. అందుకే ఈ ప్రయాస, అందుకే దేవుని సేవకులు ప్రయాసపడతా ఉన్నారు. అందుకే దేవుని సేవకులు ఎన్నో రీతులుగా ఏమండి ఇన్ని రీతులుగా ఆయన సేవని ముందుకు కొనసాగించాలో ప్రయాసపడతా. ఎందుకో తెలుసా? నీలోనికి మెలకువ రావాలి అని ప్రియులారా, నువ్వు మేల్కొల్పబడాలి అని ప్రియులారా, నీలో సత్యం రావాలి, నీలో క్రీస్తు రావాలి, నువ్వు ఒక క్రీస్తు వలె మారాలని ప్రియులారా. ఆ ప్రాంతంలో ఈ నాస్తికులు ఆ కూటాలను ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు దేవుని సేవకులకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం కూడా మనం చదువుకున్న వాగ్దానం. సాతాను మెరుపు వలె పైనుంచి చేయబడ్డాడు, అణద్రోయబడ్డాడు. అయితే ఆ కూటాలు జరుగుతున్నటువంటి సమయంలో ఒక స్త్రీకి కొన్ని దురాత్మలు పట్టినాయి, కొన్ని 7 దురాత్మలు 8 దురాత్మలు పట్టినాయి. దానిలే గారి దగ్గరికి రాగానే ఈ నాస్తికులు అందరూ కూడా ఆ మీటింగ్ వెనకమాల నుంచి చూస్తా ఉన్నారు. దేవుని సేవకుల దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని సేవకులు ప్రార్థించిన తర్వాత ప్రియులారా ఆమెలో ఉన్నటువంటి దురాత్మలు నీ పేరేంటి అనడం కానీ ఏమండి 7 పేర్లు 7 దయ్యాలు ఆమెలో నుంచి బయటకు వచ్చింది. ఆ వ్యక్తి గురించి అందరికీ తెలుసు. ఆ వ్యక్తి యొక్క మార్పుని చూడగానే ఆమెలో ఉన్నటువంటి దురాత్మలు విడుదల అవ్వగానే ప్రియులారా ఏ నాస్తికులైతే క్రీస్తుకి వ్యతిరేకంగా ఉన్నారో వారందరూ క్రీస్తుకి దాసులుగా మారిపోయారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మనం దేవుడు ఈ రోజున నిన్ను ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? దేవుడి రాత్రికాల సమయంలో ఎందుకని ఇక్కడ కూర్చోబెట్టాడో తెలుసా? దేవుడు నీ ద్వారా ఇతరుల్ని ఏమంటే క్రీస్తు దగ్గరికి నడిపించడానికి. ప్రతి సేవకుడికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు 2 ఉంటాయి. ఏంటో తెలుసా ప్రియులారా? ఒక యూదుని చెంగబట్టుకుని 10 మంది అన్య జనాంగం ఎక్కడికి వస్తారు? నా సన్నిధికి వస్తారు. రెండవది పేతురు నువ్వు నన్ను ఏమండి 3 సార్లు దేవుడు ప్రశ్నించినప్పుడు ఏమండి పేతురు సమాధానం చెప్పిన తర్వాత పేతురు నిన్ను బండవలే చేసి నీ బండ మీద ఏం చేస్తాను? నా సంఘాన్ని కడతాను. దేవుడు కడతాడు ప్రియులారా ఆయన సంఘాన్ని. పాతాళలోక ద్వారాలు దాని ఎదురుగా ఏం చేయ ప్రియులారా? నెరవని చెప్పాడు. యేసుప్రభు ఆయన శిష్యుల్ని పంపించిన తర్వాత వారి నామంలో దెయ్యాలు వెలగొట్టిన తర్వాత యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమండి ఈ మాట ఏదైతే ఉందో అప్పుడు మనం చదువుకున్నది లోక 10, 18, 19 దేవుడు వారితో చెప్తాడు. ఏమండి ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నానని దేవుడు చెప్పాడు. రాత్రికాల సమయంలో ఇదే మాట దేవుడు ఆ శక్తిని అధికారాన్ని నీకు అనుగ్రహిస్తాడు ప్రియులారా. పాములో ఎంత పగ ఎంత ద్వేషం ఉంటుందో ప్రియులారా. తేలు కుడితే ఎంత మంటో కొంతమంది మాట్లాడారు అనుకోండి, హృదయం అంతా మంటే, హృదయం అంతా కలవరమే, అవునా కదా? అంతా కూడా గలిబిలి మనసు ఏర్పడిపోతాయి ఏమండి. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి మనం మోకరించి బలంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే దేవుని సేవకుడు ఏం చెప్పాడంటే మనం ఏ క్షణమైతే మోకాళ్ళు వేస్తామో పిల్లరా ఆ క్షణం ఒకడి వెన్నులో వణుకు పడుతుందంట. ఎవడ విన్నా చెప్పండి? సాతాను. నువ్వు ఏ క్షణమైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరిస్తావో నువ్వేవో పెద్ద భారీ డైలాగులు వేయవలసిన ప్రార్థన అంటే ఏదో మనం ఏదో పర్ఫార్మెన్స్ చేసేదేం కాదు. నువ్వు వెళ్ళిపో, దేవుని సన్నిధిలో మోకరించు, అలా నువ్వు మౌనంగా ఉండు. ప్రభువా
ప్రభువా ఒక్కసారి శిలువ మీద రెండో విధంగా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని ఎలా పలికాడు, నువ్వు ఆ ఒక్క మాట పలుకు చాలు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. ఆయనకి తలుపు తెరువు చాలు. ప్రకటనలో ఏమని రాయబడింది? ఏమండి, నువ్వు తలుపు తెరిస్తే నేను నీలోనికి వచ్చి, ఏమండి, మన ఇద్దరం కూడా కలిసి ఏం చేస్తా ఉన్నాం? భోజనం చేస్తా ఉంటాం. అంటే ఆయనలో ఉన్నటువంటి నీతిని నీలో నింపుతాడు, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత నీలో నింపుతాడు, ఆయనలో ఉన్నటువంటి జయాన్ని నీలో నింపుతాడు. అలాగే ఈ గేరాసీన్ ప్రాంతంలోనికి వచ్చినప్పుడు ఏమండి, దాంట్లో మార్కు సువార్తలోనికి మనం వెళ్దాం. ఏమండి, ఎలాంటి పరిస్థితి యవనస్తుల్లో కనబడతా ఉందో. ఈ రోజున యవనస్తులు ఎలాంటి బంధాల చేత, ఈ రోజున యవనస్తులు, ఈ రోజున మనుషులు ఎలాంటి అక్రమం చేత, ఈ రోజున మనుషులు ఎలాంటి లోకం చేత, ఈ రోజున మనుషులు దేనికోను బందీ అయిపోయి ఉన్నాం. రాత్రికాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు దేనికో బందీ అయిపోయి ఉన్నావు, కానీ నువ్వు విడిచిపెట్టలేకపోతా ఉన్నావు. వదలాలి అనుకుంటున్నావు, కానీ నువ్వు వదలలేకపోతా ఉన్నావు. ఆ బంధాన్ని విడిపించడానికి దేవుడు ఈ రోజున నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆ బంధాన్ని విడిపించడానికి దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. అది లోక బంధమా, అది పాప బంధమా, అది అక్రమమా, అది అన్యాయమా, ఏదైనా సరే ప్రియులారా, మన చేతులు అన్యాయంగా దేన్ని కూడా ముట్టుకోకూడదు. మన చేతులు అక్రమంగా దేన్ని ముట్టుకోకూడదు. మన చేతులు పరస్త్రీని, పరపురుషుల్ని తాకకూడదు ప్రియులారా. ఈ రోజున నేను ఇక్కడ నిలబడడానికి నా చేతులు ఏమండి, ఎవరికి కూడా ఒక ఆడపిల్లకి ఈనాడు ఒక్కసారి కూడా షేక్ అండ్ ఎవరికి చేతులతో. అందుకే దేవుడు ఇక్కడ నిలబెట్టాడేమో. ఏమండి, ఏనాడు కూడా ఎవరితో ఏమండి ఎక్కువ సమయం యవనస్తురాలతో మాట్లాడింది లేదు. ఆ చర్చిలోకి వస్తారు ఆడపిల్లలు. ఏనాడు కూడా మా అయితే ఎక్కడో ఒక 2-3 సందర్భాలు ఉంటాయి వారితో మాట్లాడిన సందర్భాలు లేవు. లేదా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అవకాశాన్ని మనం ఇవ్వకూడదు ప్రియులారా. ఏ రీతికైనా సరే మనం మంచిగా, మన ఉద్దేశం మంచిగా, మన మాట మంచిగా ఉండొచ్చు, కానీ మన తలంపులు ఇప్పుడు కూడా ఎలా ఉంటాయి? నరుని యొక్క తలంపులు ఇప్పుడు కూడా కేవలం ఎలాంటివి? అవి చెడ్డవే అని రాయబడ్డాయి. కాబట్టి ఎవడి ఒక దేవుని సేవకుడు ఏం చెప్పాడంటే, బందర్లో ఏబెల్ గారని ఉన్నారు, దానిదేవి గారి యొక్క శిష్యుడు. ఏమండి, ఆ దేవుని సేవకుడు ఏం చెప్పాడు తెలుసా? ఆడపిల్లలతో కలిసి ఆటలాడకూడదు. ఏమండి, కొంతమంది క్యారమ్ బోర్డులని, షీట్లని, ఏమండి చెస్సులని ఇవన్నీ ఆడుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, అది మొక్కగా కలుపు మొక్కలు ఉన్నప్పుడే ప్రారంభంలో ఏం చేస్తారు ప్రియులారా? తీసేస్తారు. అదొక చెట్టు అయిన తర్వాత నరుకుతారా? నరకడం కష్టం. అది ఏమండి, పొలంలో కలుపు మొక్కలు వచ్చినప్పుడే దాన్ని ఏం చేస్తారు? ప్రారంభంలోనే తీయటం ఎలా ఉంటుంది? అది తేలిగ్గా ఉంటుంది. మన మనసు కొన్నిసార్లు ఏమండి పరిగెడుతూ ఉంటుంది, నడిపిస్తూ ఉంటుంది. సౌలు ఎలా నడిపించిందో, మాట్లాడితే ఏమైంది, కలిస్తే ఏమైంది? లేదు. ఏమండి, మన శరీరాన్ని ఇప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఏ బంధానికి కూడా, ఏమండి, ఎవరితో కూడా ఎలాంటి బంధాన్ని మనం పెట్టుకోకూడదు. ఇక్కడ యవనస్తుడు అతన్ని బంధించినా సరే ఏం చేస్తా ఉన్నారంట మనోడు దాన్ని తృప్తినీలుగా ఏమండి చేసేస్తా ఉన్నాడు. ఏమండి, 6వ వచనంలోనికి రండి. వాడు దూరం నుండి యేసుని చూసి పరిగెత్తి వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి అని పలికాడు. అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉండదు. చూడండి, ఏమండి, ఏమని ప్రశ్నిస్తా ఉన్నాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? అపవాది కూడా వనకాలి నిన్ను చూసి, ఏమండి, ఇదే ప్రశ్న, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ ఏమై ఉంటారు? దేవుని కుమారులు ఏమి ఉంటారు. ఈ రాత్రికాల సమయంలో ఏమండి, నువ్వు రక్షించబడిన వ్యక్తివి, నువ్వు నీ పాపాలు ఆయన దేవుడు తుడిచివేశాడు. కాబట్టి నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడిగా నువ్వు మారాలి అంటే ఏమండి, నీ హృదయాన్ని అంతటినీ కూడా ఏం చేయాలి? క్రీస్తు రక్తం చేత మనం కడగబడాలి. అపవాది కూడా నీ దగ్గరికి వచ్చి సర్వోన్నతుడైన దేవుని కుమారుడాని పలకాలి, నాతో నీకేమి? ఓ దేవుని సేవకుడికి ఒక దర్శనం వచ్చిందంట ప్రియ. ఆ దర్శనంలో ఒక అవిశ్వాసి ఉన్నారంట. ఒక విశ్వాసి అనకమాల దేవుని దూతలు ఉన్నాయి, ఒక అవిశ్వాసి అనకమాల దురాత్మలు ఉన్నాయి. ఈ విశ్వాసి నోరు తెరిచి
ఎప్పుడైతే క్రీస్తు గురించి మాట్లాడటం ప్రారంభించాడో పిల్లారా, వెంటనే ఆ విశ్వాసి వెనకమాల దేవదూతలు ఏం చేసిందో తెలుసా? దర్శనంలో వాటికి ఉన్నటువంటి ఖడ్గాన్ని బయటికి తీసి సిద్ధంగా ఉన్నాయంట. విశ్వాసి ఎప్పుడైతే దేవుని మాటలు చెప్పడం ప్రారంభించారో, విశ్వాసి మాదిరి ఎప్పుడైతే సరిగా ఉండదో, మనం అనుకుంటాం మనం పోరాడాలని. లేదు లేదు, నువ్వు కాదు పోరాడేది. నువ్వు దేవుని అడుగు జాడలో నడుస్తున్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా వెళ్తున్నప్పుడు నీ వెనకమాల ఎవరు ఉంటారు? దేవుని దూతలు ఉంటాయి. ఏమండి, ఎన్ని మాటలు రాయబడి ఉన్నాయి ప్రియులారా దేవుని దూతల గురించి. అవి మనకి ఏమండి కాపలాగా ఉంటాయి. నేనేదో పేద వ్యక్తిని, నేను ఎక్కడో ఒక అనామకుడిని, నేను ఎక్కడో ప్రపంచంలో ఏదో ఒక మూలల ఏమండి నిట్టూర్పులో ఒక ఏమండి నిస్సహాయ స్థితిలో కూరుకుపోయి ఉన్నానని అనుకుంటున్నాయేమో. లేదు లేదు, దేవుని యొక్క మధ్యలో, దేవుని యొక్క ఆలోచనలో నువ్వు ఉన్నావు సహోదరుడా. దేవుడు నిన్నే పిలుస్తూ ఉన్నాడు. ఎందుకని? నిన్ను ఆయన కుమారుడిగా మార్చుకోవడానికి, నిన్ను ఆయన బిడ్డగా చేయడానికి. అపవాది కాళ్ళల్లో, అపవాది వెన్నులో వణుకు పుట్టించడానికి. ఏం చేయగలుగుతున్నావా? ఏమండి, ఇక్కడ ఈ యవనస్తుడు ఏమండి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాకు నీకేమి అని పిలుస్తూ ఉన్నాడు. ఏమండి, నన్ను అక్కడ ఏమని ఉందో చూడండి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను. కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వారితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమి అని అడిగాడు. వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి. ఏమండి, తమ్మును ఆ దేశం నుండి తోలివేయవద్దని ఆయన బతిమాలుకొని అక్కడ ఏమండి కొండ దగ్గర పందులు పెద్ద మంద మేయించుండెను కనుక పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి వద్దకు పంపమని ఆ దయ్యములను బతిమాలు. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆ దయ్యాలు ఏం చేస్తా ఉన్నాయి? బ్రతిమలాడుకుంటూ ఉన్నాయి. కాబట్టి మనం కూడా ప్రియులారా క్రీస్తుకి సమీపంగా మనం నడవాలి. మనలో విశ్వాసాన్ని నింపుకోవాలి. ఏమండి, మనలో దేవుని యొక్క ఆత్మని బహుబలంగా మనలో నింపుకున్నప్పుడు ప్రియులారా దేవుడు వాటి మీద మనకి ఏం చేస్తాడు? తెలియజేస్తాడు. ఎఫెసీ రాసిన పత్రిక ఏమండి 6:12 కూడా ఏమని రాయబడిందో చూడండి. అక్కడ చక్కని మాట అపోస్తుడైనటువంటి పౌలు గారు మనకి చెప్తా ఉన్నాడు. ఎఫెసీ 6:12 మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారి నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ఏం చేయాలి ప్రియులారా? ధరించుకోవాలి. ఎక్కడ దొరుకుతుంది మనకది? ఏమండి, క్రీస్తు దగ్గరే దొరుకుతుంది ప్రియులారా. యేసు రక్తమే జయమని మనలో అనుకున్నప్పుడు దురాత్మలు పారిపోతాయి. నీలో పాప తలపులు వచ్చినప్పుడు ప్రభువా నాకు దీని మీద జయాన్ని ఇవ్వు అని పలికినప్పుడు అవి పారిపోతాయి. నీలో లోక తలంపులు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి ప్రభువా నాకు ఎలాంటి స్వభావాలు నా మీద ఉన్నాయి, ప్రభువా నాకు ఎలాంటి మనసు ఏలుబడి చేస్తా ఉంది, ప్రభువా నాలో శరీర ఇచ్చలు చెలరేగుతా ఉన్నాయి అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు అవి నీ నుంచి దూరంగా పారిపోతాయి. సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అక్కడికి వచ్చినప్పుడు బ్రతిమలాడుతూ ఉన్నాయి దురాత్మలు. యేసు ఏమండి గతించిన వెంటనే ఆ దురాత్మల కనించి ఏమైపోయినాయి? పారిపోయినాయి. యేసుని రిక్వెస్ట్ చేసినాయి, ఏమని? ఆ పందుల కన్నా పంపించండి అని. మనం కూడా కొన్ని సందర్భాల్లో మనుషులతో మనం పోరాడాలని అనుకుంటాం కానీ ప్రియులారా ఏమండి వాక్యం సెలవిస్తూ ఉంది, మనం పోరాడేది మనుషులతో కాదు, మనుషుల యొక్క స్వభావాలతో ప్రేమ, మనుషుల మీద ఏలుబడి చేస్తున్నటువంటి స్వభావాలతో ప్రేమ. మనం ఎదుటి వారిని ఏమండి ఎదుటి వారి మీద పోరాడాలి, పోట్లాడాలి అనుకుంటాం. లేదు లేదు, నీతో నువ్వే పోట్లాడుకోవాలి. ఎందుకని నీ స్వభావాన్ని నువ్వే. సౌలు తనతో తాను పోట్లాడుకోలేకపోయాడు, తనలో ఉన్నటువంటి స్వభావంతో పోరాడలేకపోయాడు. అందుకే దావీదు అనుమానపడతా ఉన్నాడు. ఆ స్థానాన్ని ఏవండి తీసి ఎవరు సంపాదించుకున్నారు?
దావీదు సంపాదించుకున్నాడు ప్రియులారా. దేవుడు ఎవరికి ఇచ్చాడు ఆ స్థానాన్ని? తీసి దావీదుకి ఇచ్చాడు. బైబిల్లో ఏమని రాయబడి ఉంది? నీ శత్రువుల కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నిన్ను హింసించే వారి కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఏమండి జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ సాక్ష్యం పలికినప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించి గంతులు వేయండి. అప్పుడు పరలోకమందున్న తండ్రి నీకు ఏం చేస్తాడు ప్రియులారా? ప్రతిఫలాన్ని ఇస్తాడు ప్రియులారా. దేవుడి దగ్గర ప్రతిఫలాన్ని సంపాదించుకోవాలి. ఏమండి మా అయితే నేనేమన్నా మీకు సహాయం చేయాలనుకోండి, నా స్తోమత తగ్గట్టుగా నేను మీకు సహాయం చేస్తాను. ఈ ప్రాంతంలో ఒక మనిషి దగ్గరికి వెళ్తే ఆయన తగ్గ సహాయం ఆయన చేస్తాడు. ఒక సీఎం దగ్గరికి వెళ్ళి బ్రతులాడితే ఏదో చూడవయ్యా అని ఏం చెప్తే ఏదో కొంత సహాయం మనకు దొరుకుతుంది. అది కూడా 5-4 సార్లు తిరిగితే కానీ మనకు దొరకదు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి మనం మోకరించి చిన్న ప్రార్థన కనుక చేస్తే ఆయన వెంటనే ఏమండి నీ ప్రార్థన ఆలకించి ఆయన దూతల్ని పంపించి నీకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. విరిగిపోయావా? కొన్ని సందర్భాల్లో నలిగిపోయావా? మనుషుల యొక్క మాటల చేత, బాధల చేత, లేదంటే నీ కుటుంబ సమస్యల చేత, అప్పుల చేత దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. రాత్రికాల సమయంలో సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఆయనే తన వాక్కు ద్వారా నీ దగ్గరికి వచ్చాడు ప్రియులారా. నువ్వు కనుక ఆయన మాటని తీసుకుని దేవుని సన్నిధి కనుక వెళితే, సర్వాంగ కవచాన్ని ప్రార్థన కనుక నీలో ధరించుకోగలిగితే దేవుడు తప్పకుండా నీకేం చేస్తాడు? జవాబు ఇస్తాడు. ఓ రోజున జార్జ్ మల్లర్ అనే ఒక దేవుని సేవకుడు ఏవండి పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో కూటాల్లో దేవుని వాక్యాన్ని అందించాడు. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ప్రియులారా ఆ రోజుల్లో పడవ ప్రయాణాలే ఉంటాయి కాబట్టి ఆ పడవలో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ సముద్రమయ్యన్న పడవ ఆగిపోయినా. సముద్రమయ్యన్న పడవ ఆగిపోతే ఆ కెప్టెన్ దగ్గరికి వెళ్ళాడంటే జార్జ్ మల్లర్. శనివారం కల్లా నేను అక్కడికి వెళ్ళాలయ్యా, ఇంకా 3 రోజులే సమయం ఉంది, నువ్వు కనుక ఇక్కడ ఆపేస్తే ఇంకా కొన్ని దినాలు పడుతుంది అని చెప్తే ఏమంటే ఆ కెప్టెన్ అన్నాడంట, ఒకసారి కళ్ళు తెరిచి చూడండి అంటే మనకి ఏమండి డిసెంబర్లో జనవరిలో ఉదయకాల సమయంలో ఎలా మంచు పడుతుంది? అంతకన్నా ఇంకెక్కువ మంచు పడేది అనమాట. చాలా మందంగా అసలు ఏ మాత్రం కనపడదు. కారు లైట్ వేసుకుని వెళ్ళా కొన్నిసార్లు ఒకసారి ఎక్కడికైనా విజయవాడ వచ్చి వెళ్తుంటే ఏమండి అసలు కారు కనీసం ఇక్కడి నుంచి అక్కడ కూడా కనపడుతుంది లైట్. అంటే అంత మందంగా ఏమైంది? మంచు పట్టేసి లైట్ వేస్తేనే కనపడదు కొన్నిసార్లు మంచు. అలా అంత దిట్టంగా ఏమంటే అంత మందంగా మంచు పట్టింది, ఎలా వెళ్ళగలం అని ఆ దేవుని సేవకుడు చెప్తే అప్పుడు ఆ దేవుని సేవకుడు కెప్టెన్ తీసుకుని ఏమండి కిందకి వెళ్ళాడు. కిందకి వెళ్ళి ఆ దేవుని సేవకుడు మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడంటే ఏమండి మోకరించా అంటే కెప్టెన్ నువ్వు కూడా మోకరించవయ్యా అని చెప్పాడు. మోకరించి దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేశాడో తెలుసా? ఒక చిన్న పిల్లలు తండ్రి దగ్గరికి వెళ్ళి ఎలా అడుగుతారో, తండ్రి నాకు ఫలానా అది కావాలి, నాకు ఇది కావాలని. జార్జ్ మల్లర్ కూడా మోకరించి చిన్న ప్రార్థన చేశాడు. 47 సంవత్సరాల సేవా జీవితంలో నేను ఎన్నడూ విఫలం అవ్వలేదు. నువ్వు నన్ను ఎన్నడూ విఫలం చేయలేదు. నేను వెళ్ళటం కనుక నీ చిత్తమైతే, నేను అక్కడికి చేరటం కనుక నీ చిత్తమే అయితే 5 నిమిషాల్లో మంచును తొలగించు అని ప్రార్థన చేశాను. మంచు తొలగడానికి కొన్ని గంటలు పడుతుంది, కొన్ని రోజులు పడుతుంది. కానీ జార్జ్ మల్లర్ చేసినటువంటి ప్రార్థన కెప్టెన్ అనుకుంటున్నాడు, ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు దేవుని సేవకుడు వెంట, దేవుని సేవకుని వైపు. కానీ దేవుని సేవకుడు ప్రార్థన అయిన తర్వాత ఏమండి ఆ కెప్టెన్ భుజం మీద చెయ్యేసి ఇప్పుడు వెళ్ళి చూడవయ్యా మంచు ఉందో లేదో అని అడిగాడు. వెళ్ళి చూస్తే అసలు మంచు కాదు కదా, కనీసం సన్నగా కాదు కదా, సన్నగా మంచు పడదు తెలుసా మీకు? అది కూడా లేదండి. ఎంత స్పష్టంగా సూర్యుడు వస్తే ఎంత స్పష్టంగా కనబడుతుందో 5 నిమిషాల్లో దేవుడు ఆ మంచు అంతటిని కూడా ఏం చేశాడు? తొలగించేశాడు. నువ్వు కూడా వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుని చిత్తం కోసం కనిపెట్టు. నువ్వు ఏనాడైతే ప్రార్థన చేసావో ఆనాడు ఏమండి దేవుడు నీ ఎదురుగా ఉన్నటువంటి ప్రతి ఆటంకాన్ని, దేవుడు మన ఎదురుగా ఉన్నటువంటి ప్రతి అడ్డంకుని దేవుడు ఏం చేస్తాడు? తొలగిస్తాడు. ప్రియులారా ఈ రాత్రికాల సమయంలోని మన హృదయాన్ని సరి చేసుకున్నావు కనుక మనం ముందుకెళ్తే రేపు సోమవారం నీకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో నీకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. రేపు సోమవారం, మంగళవారం, బుధవారం అపవాదిగాడు నిన్ను పడగొట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడో దేవుడికి తెలుసు, నీకు తెలియదు, నాకు తెలియదు.
దేవుని సేవకులు ఎందుకని హెచ్చరిస్తూ ఉంటారు? ఎందుకని తెలుసా ప్రియులారా? దేవుని యొక్క కాపుదల మనకి కావాలి. అపవాదిగాడు ప్రతి రోజు కూడా ఎన్నో పన్నాగాలు పెడతా ఉంటాడు మనల్ని పడగొట్టడానికి. కానీ దేవుని యొక్క కృప, దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు, ఆయన వాక్కు మన దగ్గరికి వచ్చినప్పుడు, ఎవడి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు ఆ యవనస్తుల్లో ఉన్నటువంటి ప్రతి దురాత్మ ఎలా పోయిందో, రాత్రికాల సమయంలో నీలో ఉన్న ప్రతి భారాన్ని, నీలో ఉన్న ప్రతి పాపాన్ని, నీలో ఉన్న ప్రతి వేదన, నీలో ఉన్న ప్రతి శోధన, నీలో ఉన్న ప్రతి దుఃఖాన్ని అంతటినీ కూడా దేవుడు తొలగిస్తాడు. నువ్వు కనుక దేవుడిని నమ్మినట్లయితే, నువ్వు కనుక ఆయన వాక్యానికి లోబడినట్లయితే, నువ్వు కనుక క్రీస్తు వైపు, సిలువ వైపు చూసినట్లయితే, దేవుడు తప్పకుండా నీ జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ఆఖరిగా ఒక సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఓ రోజున ఒక యవనస్తుడు చాలా వ్యతిరేకంగా వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒకే ఒక కుమారుడు పోయాడు. ఒకే ఒక కుమారుడైతే ఆ తండ్రి ఎంతో బ్రతిమలాడుతూ ఉన్నాడు. అయ్యా, రక్షణ పొందు, మారు మనసు పొందు, దేవుడిని అంగీకరించి అని బ్రతిమలాడుతూ ఉంటే చిన్న కుమారుడిని వినలేదండి. ఎంతో వ్యతిరేకంగా ఉండి తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. తన ఇష్టానుసారంగా తన యొక్క అడుగు జాడల్లో వెళ్తా ఉన్నాడు. ఒక రోజున వాళ్ళ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ తండ్రి చనిపోయాడు. శవంగా తండ్రి చనిపోయాడు. తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి ఎంతో ఆ రోజు నుంచి ఇంకా భారంగా ప్రార్థన చేస్తూ ఉంది. తల్లి తన కుమారుడి యొక్క రక్షణ కోసం పోయాడు. రాత్రికాల సమయంలో నా కుమారుడు, నా కుమార్తె ఏదో గొప్ప గొప్ప వ్యక్తులు అయిపోవాలని అనుకుంటున్నాం. బహుశా లేదు. ఈ లోకంలో మనం సాధించినా సాధించలేకపోయినా యేసు ప్రభువారి యొక్క బోధల్ని మనం కరెక్ట్గా కనుక మనం ఆలోచన చేసి, దేవుడు ఇప్పుడు ధనవంతులుగా ఉండడానికి ప్రయాసపడండి అని ఎక్కడా కూడా ఉండండి అని కూడా లేదు బైబిల్లో. మీకున్నదంతా కూడా దేవుని సేవకి, పేదలైన వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇవ్వండి అని ఇక్కడ బైబిల్లో యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ధనవంతులు లేనివారుగా అయిపోయారు. అవునా కదా? జక్కే ఉన్నవాడయ్యాడా, లేనివాడయ్యాడా? జక్కయ్య నువ్వు రా, ఇంకా నీ ఆశని 200-300 చేస్తా అన్నాడు దేవుడు. లేదు. ఆయనకు ఉన్నదంతా కూడా ఏం చేశాడు? చూశాడు. యేసు ప్రభువారి శిష్యులు కూడా, మత్తయి కూడా ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేసేవాడు. ఆయన కూడా నన్ను వెంబడించనగానే ఆయన వచ్చేసి సమస్యని విడిచిపెట్టి వెంబడించేశాడు. పేతురు, యోహాను, ఆంద్రియులందరూ కూడా ఆ ధోరణిని అంతటినీ కూడా విడిచిపెట్టి దేవునికి దగ్గరికి సమీపంగా నడుచుకుంటూ వచ్చేసారు. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది రక్షణ, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది మారు మనసు. మనం కనుక మారు మనసు అనుకూలానికి రాకపోతే, హృదయాన్ని సరి చేసుకునే అనుకూలానికి కనుక మనం రాకపోతే, దేవుని యొక్క కాపుదల రేపు నీ జీవితం ఎలా ఉండదో నీకు తెలియదు సహోదరి. రేపు నీ పరిస్థితి ఎలా ఉండదో నీకు తెలియదు. మన జీవితం ఏనాడు ముగించబడుతుందో మనకు తెలియదు. మన బ్రతుకు దినాలన్నీ కూడా దేవుని చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ఈనాడే మనం దేవుని యొక్క రక్షణని సంపాదించుకోవాలి. ఆ తల్లి ఎంతో ప్రార్థన చేస్తూ ఉందంట. ఏమని ప్రార్థన చేస్తూ ఉంది? అయ్యా, నా కుమారుడు రక్షించబడాలి. ఆ కుమారుడిని బ్రతిమలాడుతూ ఉందంట. అరే బాబు, దేవుని మారు మనసులోనికి, రక్షణలోనికి రా. కానీ ఆ తల్లిని ఎన్నో రీతిలుగా హింసించాడు. ఆ తల్లిని ఎన్నో రీతిలుగా త్రోసివేశాడు. ఆ తల్లిని ఎన్నో రీతిలుగా ఒకసారి వచ్చి గట్టిగా పట్టుకుని నువ్వు మారు మనసు పొందడితే ఆ తల్లిని తోసేసి ఒక రోజున ఇంట్లో నుంచి పారిపోయాడు. ఎక్కడికో నా తల్లి బాధ నేను భరించలేకపోతా ఉన్నాను, నాకు స్వేచ్ఛ కావాలి, నాకు లోకం కావాలి, నాకు పాపం కావాలి, నాకు వ్యసనాలు కావాలి అని తన శరీర ఇచ్చ నెరవేర్చుకోవడానికి దూరంగా వెళ్ళిపోయాడు. అయితే ఒక రోజున అతనికి ఒక లెటర్ వచ్చిందంట. అయ్యా, మీ అమ్మగారికి బాగోలేదు, ఒకసారి వచ్చి చూసి వెళ్ళు అని. సరే, అమ్మకు బాగోలేదు కదా అని బయలుదేరి వెళ్దాం అనుకుని ఆ బొమ్మ బయటికి అన్ని సర్దుకుని అడుగు పెట్టేటువంటి సమయంలో అని కనిపించిందంట. ఇప్పుడు కనుక మా ఇంటికి వెళ్ళామనుకో, మా అమ్మగారు ఏం మొదలు పెడుతున్నారు చెప్పండి? మారు మనసు పొందమని మొదలు పెట్టి అవునా కదా? కొంతమంది బైబిల్ తీసుకొని కూడా వస్తారు. అయ్యో బాబు, పాస్టర్ గారు అసలు ఎట్లా ఉన్నాడు, ఆయన మూడెట్ట ఉందో ఆలోచన చేసుకుంటూ వస్తారు కొంతమంది. అవునా కదా? అవును, నాకు తెలుసు. అనుకుంటారు కొంతమంది. ఎవరి కోసం పరిహిలారా? ఎవరి కోసం అండి చెప్పండి? దేవుడు సిలువలో అంత శ్రమ పడ్డాడు. ఎవరి కోసం? దేవుడు రక్షణ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వలేక కాదు ప్రియులారా. దేవుడు మనిషికి రక్షణ ఇవ్వడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.
సుందర్ సింగ్ గారు ఒక మాట రాశారని తెలుసా, దేవుడు నీకు నాకు రక్షణ అవడానికి ఆయన సిలువలోని ప్రయాసపడాల్సినంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన దేవుడు. కానీ ఆయన ఎందుకు ప్రయాసపడ్డాడో తెలుసా, నీకు నాకు కనువిప్పు కలగడం కోసం. చిన్నపిల్లలకి కొన్నిసార్లు స్కూల్లో కొన్ని విషయాలు చేసి చూపిస్తారు. ఎందుకు తెలుసా, కనువిప్పు కలగడం కోసం, వారికి తెలియడం కోసం. ఆ యవనస్తుడు గుమ్మలో నుంచి బయటకు అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చాడు. తన నిర్ణయం మార్చుకున్నాడు. ఎందుకని, ఇప్పుడు కనుక ఇంటికి వెళ్తే మా అమ్మ ఏం చేస్తుంది, మళ్ళా బతులాడుతుంది. నేనేదో మా అమ్మ బాగోలేదు, బెడ్ మీద ఉంది, పలకరిద్దామని వెళ్తే మా అమ్మ బెడ్ మీద చెయ్యా మారు మనసు పొందు, అయ్యా రక్షణ పొందని బతులాడుతుంది. అది నాకు ఇష్టం లేదని ఏమండి తన నిర్ణయాన్ని మార్చుకొని అక్కడే ఉండిపోయాడు. అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత ఇంకొక లెటర్ వచ్చిందంట, మీ అమ్మ పరిస్థితి మరీ విషాదంగా ఉంది, చావు బ్రతుకుల మధ్యలో ఉంది, ఒకసారి వచ్చి వెళ్ళు అని. అయితే ఏమండి, అయితే వెళ్తా ఉన్నాడు, ప్రయాణం చేస్తూ ఉన్నాడు, ఆలోచన చేస్తూ ఉన్నాడు, వెళ్తా ఉన్నాడు. అయ్యో వెళ్తే ఏమండి 2 సందేహాల మధ్య, మా అమ్మ పక్కన బాగోలేదు, మరణ పడక మీద ఉంది, వెళ్తే మళ్ళా మా అమ్మ మారు మనసు రక్షణ పొందమంటదేమో అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ ఊరికి సమీపంగా వెళ్ళాడు, ఆ ప్రాంతానికి సమీపంగా వెళ్ళాడు. అప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. నిదానంగా ప్రయాణం చేస్తా వెళ్ళాడు ప్రియులారా. అయితే ఒకసారి మా అమ్మగారిని చూసే ముందు ఒకసారి మా నాన్న సమాధి దగ్గరికి వెళ్దామని వాళ్ళ నాన్న సమాధి దగ్గరికి వెళ్తే, వాళ్ళ నాన్న సమాధి పక్కన ఒక క్రొత్త సమాధి అప్పుడే తవ్వి అప్పుడే పాతిపెట్టిన సమాధి ఉందండి. అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరిది సమాధి అని చూస్తే ప్రియులారా, తన కన్న తల్లి సమాధి దగ్గరికి వెళ్ళాడు. అయ్యో తన గుండె పగిలిపోయింది. ఒక్కసారిగా వేదన చెందాడు. అయ్యో నా తల్లి నేను కడసారిగా చూసుకోలేకపోయానే అని అతనిలో ఒక ప్రశ్న మొదలైందంటే ఏంటో తెలుసా, మా నాన్న బ్రతికున్నంత వరకు బాబు నువ్వు రక్షణ పొందు, మారు మనసు పొందని బ్రతికున్నాడు. మా అమ్మ బ్రతికున్నంత వరకు కూడా నా రక్షణ గురించే, నా మారు మనసు గురించి ఆలోచించింది. ఇప్పుడు నా మారు మనసు రక్షణ గురించి ఆలోచించేవారు ఎవరున్నారు అని అతనిలో నా కోసం ప్రార్థించేవారు, నా కోసం ప్రయాసపడేవారు ఎవరున్నారు అని ఒక ప్రశ్న ఆయనలో కలిగిందన్న. తన తల్లిని ఎంత దుఃఖపరిచాడు, తన తల్లిని ఎన్నిసార్లు తిరస్కరించాడు, తన హృదయం ఎంత కఠినం చేసుకున్నాడు, అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆ తల్లి సమాధి దగ్గరే మోకరించి సాయంత్రపు వేళ మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు ఆయనకి దూరంగా ఉన్నాడు. దేవుడు ఆయనకి దూరంగా ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నాకంటే ఈ లోకంలో ఉన్నవారు ఎవరూ లేరు, నా తండ్రి దూరం అయిపోయాడు, నా తల్లి దూరం అయిపోయింది, నాకంటూ ఉన్న ఒకే ఒక ఆధారం కేవలం నువ్వు ఒక్కడివే ప్రభువా అని ప్రార్థన చేస్తా. దేవుని ఆత్మ ఆయన దగ్గరికి వచ్చేంత వరకు కూడా ప్రియులారా, దేవుని సన్నిధానికి సమీపంగా వచ్చేంత వరకు కూడా ప్రియులారా, దేవుడు ఆయన్ని దర్శించేంత వరకు కూడా ప్రియులారా ప్రార్థన చేస్తా ఉన్నాడు. రాత్రంతా ప్రార్థన చేశాడు. యాకోబు ఎలా పెనుగులాడుతా ప్రార్థన చేశాడు యాకోబు రేవు దగ్గర, ఈ యవనస్తుడు కూడా ప్రార్థన చేస్తా తన తల్లి సమాధిని చూస్తుంటే ఆయనకి రోషం పుట్టుకొచ్చి ప్రార్థన చేస్తా ఉదయకాల సమయంలో దేవుని ఆత్మని దర్శించింది. ఆయన పాపాలన్నీ ఒప్పుకున్న తర్వాత, ప్రభువా నేను ఎలాంటి వ్యక్తిని, నేను ఎలా బ్రతికాను, ఎంత నీచంగా బ్రతికాను, లోకం కోసం నేను పరిగెత్తాను, నా తల్లిని నేను తిరస్కరించాను, తండ్రిని తిరస్కరించాను, నీ మాటల్ని తిరస్కరించాను ప్రభువా అని అక్కడ కొట్టుకుని ఏడ్చి ప్రియులారా ఉదయకాల సమయంలో దేవుని ఆత్మ ఆయన దర్శించినప్పుడు గంతులు వేశాడు. తల్లి సమాధి దగ్గర గంతులు వేశాడు. ఎందుకని దేవుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయనలో సమాధానాన్ని నింపాడు కాబట్టి. రాత్రికాల సమయంలో బహుశా నువ్వు కూడా ఎన్నో రీతిలుగా నలిగిపోయావేమో. ఈ రోజున నువ్వు కూడా చక్కగా బ్రతకాల్సిన వ్యక్తి అయి ఉండి ఎక్కడో సమాధుల్లోనికి వెళ్ళి, సమాధి దొడ్డుల్లోనికి వెళ్ళి, లోకంలోనికి వెళ్ళి లోకాశల చేత నింపబడ్డా. తండ్రి తల్లిదండ్రులకి దగ్గరగా ఉండాల్సిన నువ్వు, దేవుని బిడ్డలకి దగ్గరగా, సంఘానికి దగ్గరగా, దేవుని సేవకులకి దగ్గరగా, దేవుని ప్రేమకి సిలువకి సమీపంగా ఉండాల్సిన నువ్వు ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి నీ శరీర ఇచ్ఛలు నెరవేర్చుకోవడానికి నువ్వు కూడా దూరంగా ఉన్నావేమో. బహుశా దేవుడు సిలువల్లో నుంచి నేను పిలుస్తా ఉన్నాడు. ఏంటో తెలుసా, ఒకసారి
ఏవండి ఆయన రక్తం కారుతున్నటువంటి ఆయన శరీరాన్ని, ఏవండి ముళ్ళ కిరీటం పెట్టుకున్నటువంటి ఏవండి ఆయన తలని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏవండి పరిశీలతో పొడవబడినటువంటి ఆయన డొక్కల్ని గుండెని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. సిలువలో వేలాడుతున్నటువంటి క్రీస్తుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన రాత్రికాల సమయంలో నిన్ను పిలుస్తూ ఉన్నాడు పేరు పెట్టి. కానీ నీ హృదయాన్ని క్రీస్తుకి అర్పించగలుగుతావా? ఈ రాత్రికాల సమయంలో నీ హృదయాన్ని క్రీస్తుకి ఇవ్వగలుగుతావా? ఆయన కనుక ఇస్తే ప్రియులారా, దేవుడు నిన్ను ఏవండి శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా నిన్ను కడుగుతాడు. పరలోకంలో ఒక ముత్యం వలె దేవుడిని తయారు చేశాడు. నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఏవండి ఈ క్షణమే ప్రియులారా ఏవండి జీవగ్రంథాన్ని తెలిసి నీ పేరుని ఏం చేశాడు? రాస్తాడు. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, అయ్యో నేను ఎన్నోసార్లు నీకు వ్యతిరేకమైనటువంటి అడుగులు వేశాను ప్రభా. ఒక్క చిన్న ప్రార్థన చేయి. కళ్ళు మూసుకో. నీ రెండు చేతులు పైకెత్తు, నీ తల పైకెత్తు. నీ పక్కన ఎవరున్నారు, నీ ముందు వెనక ఎవరున్నారు అనేది మర్చిపో. ఒక చిన్న కేకవై క్రీస్తుకి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఒక చిన్న కేకవై దేవుడు నీ దగ్గరికి వస్తాడు. ఆయన ఆత్మ మనకి సమీపంగా ఉంది. ఆ తల్లి సమాధి దగ్గరికి వెళ్ళి ఎలా ప్రార్థన చేశాడే, అయ్యో నా తల్లి హృదయాన్ని, నా తల్లి గుండెని ఎన్నిసార్లు నేను బద్దలు కొట్టానే. నా తల్లి ఆఖరి క్షణాలు కూడా నా గురించి